సరే, నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు కరణ్. పర్ణిక కరణ్ వైపు చూస్తూ అలాగే అన్నట్లు తల ఊపింది కొంచెం సంతోషంగా. తల ఊపటం కాదు, గుడ్ బై కిస్ ఇవ్వు అని అన్నాడు కరణ్. తెల్ల ముఖం వేసింది పర్ణిక. ఇదొకటి, మాట్లాడితే ఇలా బ్లాంక్ ఫేస్ పెడతావు అంటూ 1 వీక్ టైం క్యాన్సిల్ చేసేస్తాను ఇంకోసారి ఇలాంటి ఫేస్ పెట్టావంటే అని బెదిరించాడు. ఇక టక్కున అతని పెదవులపైకి వచ్చి చేరింది పర్ణిక పెదవులు. వెంటనే దూరం జరగబోయింది. ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె మెడవంపుల్లో చేతిని చేర్చి ముద్దులో గాఢత పెంచాడు. ఆమె అదర మధువులని కొంటె తుమ్మెదలా జుర్రుకోసాగాడు. పరి చేతులు అతని షర్టుని గట్టిగా పట్టుకున్నాయి. హాయ్ గైస్, ఈరోజు భవానీ బాబీస్ లాక్డ్ హార్ట్ 42వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కరణ్ పరి చేతులు అతని షర్టుని గట్టిగా పట్టుకోగానే ఆమె నడుం చుట్టూ మరో చేతిని వేసి ఎత్తి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టాడు. పెదవుల యుద్ధం ఎంతసేపు జరిగిందో వారిద్దరి మధ్యలో తెలియనే తెలియదు. అడ్డు చెప్పటానికి గాలికి కూడా ధైర్యం చాలటం లేదు. ఆమె పెదవుల్ని వదిలి మెడవంపుల్లోకి ప్రయాణించాయి అతని పెదవులు క్రమంగా. అతనికి మరికొంత అవకాశం ఇచ్చేస్తూ తలని ఒక పక్కగా వాల్చేసింది పరి. అతని భారాన్ని ఆపలేక సపోర్ట్ కోసం టేబుల్ పట్టుకుంది. ఆ ప్రయత్నంలో ఆమె చెయ్యి తగిలి టేబుల్ చివర ఉన్న గిన్నె ఒకటి కింద పడి శబ్దం చేస్తుంది. నేను మీ రొమాన్స్ చూడలేను అన్నట్లుగా అనుకుందేమో బహుశా. ఇద్దరు మోహావేశం నుండి ఒక్కసారే బయటికి వచ్చేశారు. ఇరువురు దృష్టి కింద పడిన గిన్నెపై పడింది. అటుపై అతని దృష్టి ఆమె ముఖంపైకి మరలా మరల్చాడు. తడి పెదవులు కొంచెం ఉబ్బి గులాబీ రంగులో మెరుస్తూ ఉన్నాయి. పైట కొంచెం కిందకి జరిగి అర్ధచంద్రాకారంలో కనిపిస్తూ కవ్విస్తోంది ఆమె పయ్యద. అతను ఆమెను పరీక్షిస్తూ ఉంటే అతనిని గమనించింది పర్ణిక. మునుపెన్నడూ చూడని మోహపు జీరలు అతని కళ్ళల్లో కనిపిస్తూ ఆమెలో అలజడిని ఇంకా పెంచుతున్నాయి. ఇంతలోనే తనని మైకంలో పడేసిన అతని చర్యల తలపు ఆమె తనువులో ఏదో గుబులు రేపుతుంది. ఇరువురి చూపులు కలుసుకున్నాయి. అంతలోనే కళ్ళు వాల్చేసింది పర్ణిక. ఆమె చీర సరిచేసి జాగ్రత్తగా కిందకి దించేసి ఇంకో నిమిషమున్నా ఎలా ఎండ్ అవుతామో చెప్పలేను, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తా, రెడీగా ఉండు అని పాయసం ఉన్న బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వెనక్కి చూశాడు. వెళ్లే ముందు తల వంచుకొని కాలి వెళ్తూ ముగ్గులు వేస్తూ ఉంది పర్ణిక. అమాంతం ఆమెను చేరి హత్తుకొని ఇలా బాపు బొమ్మలా ఉంటే వెళ్ళటం కష్టంగా ఉంది, కానీ తప్పదు అని చిన్న ముద్దు బుగ్గలపై అద్దేసి వడివడిగా వెళ్ళిపోయాడు బయటికి. కరణ్ అలా వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు మామూలుగా కాలేకపోయింది పర్ణిక. అతని చుంబనంలో ఉన్న చురుకుదనానికి ఇంకా షాక్లోనే ఉంది తను. పర్ణిక ఫోన్ అప్పుడే మోగింది. ఇక ఫోన్ రింగ్కి ఈ లోకంలోకి వచ్చింది పర్ణిక. పరి ఏదో కొత్త నంబర్ నుండి కాల్ వస్తుంది అనుకుని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది. మొగుడి నంబర్ కూడా సేవ్ చేసుకోలేదా గయ్యమన్నాడు కరణ్. నాకు తెలియదండి మీ నంబర్, ఇప్పుడు సేవ్ చేస్తాను అని అంది. గుడ్, క్లీనర్ వస్తుంది, మన బెడ్రూమ్ తప్పించి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. బెడ్రూమ్ మాత్రం వేరే వాళ్ళు క్లీన్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. అందులోనూ ఇప్పుడు మనం పెళ్ళయింది కదా, అసలు వేరే వాళ్ళు మన ప్రైవసీలోకి అడుగు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. మనిద్దరం రోజుకొక రకం క్లీన్ చేసుకుందాం అని అన్నాడు కరణ్. నేను చేస్తాను అని అంది పర్ణిక. అది మనం డిసైడ్ చేసుకుందాం, తనని అసిస్ట్ చేయాల్సిన అవసరం లేదు, తనే చేసుకుంటుంది అని అన్నాడు కరణ్. సరే అంది పర్ణిక. కరణ్ కాల్ కట్ చేయటం, పని అమ్మాయి లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎంటర్ అవటం ఒకేసారి జరిగిపోయాయి. పరిని చూసి ఒక్క నిమిషం షాక్ అయిపోయింది ఆమె. కానీ తేరుకొని తన పని తను చేసుకోవటం మొదలుపెట్టేసింది, ఏమీ మాట్లాడకుండా ఒక రోబోట్ లాగా. ఇకపోతే ఒక ఎత్తైన బిల్డింగ్ ముందు ఆగింది కరణ్ కారు. సరాసరి లోపలికి వెళ్ళి ప్రైవేట్ లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి వెళ్ళాడు. అతనిని చూసి స్టాఫ్ లేచి విష్ చేస్తున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా చైర్మన్ క్యాబ్లోకి ఎంటర్ అయ్యాడు. అసిస్టెంట్ వర్క్ గురించి చెప్తుంటే ఫైల్స్ చూస్తూ కొడుతున్నాడు కరణ్ తండ్రి. హాయ్ డాడీ అని అంటూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు కరణ్. అసిస్టెంట్ మళ్ళీ వస్తాను సార్ అని కరణ్ రావటంతో చూసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఏంట్రా పొద్దున్నే ఆఫీస్కి వచ్చేసావు అని అడిగారు రిలాక్స్గా వెనక్కి వాలుతూ. మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను, ఏంటో చెప్పుకొని చూద్దాం అన్నాడు కరణ్ వాళ్ళ నాన్న వైపు చూస్తూ. అవునా,
ఏంటో అది అంటూ ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు వాళ్ళ నాన్న. బాక్స్ టేబుల్పై పెట్టి తండ్రి వైపు జరిపి, మీ కోడలు ఫస్ట్ టైం పాయసం చేసింది, మొత్తం నేనే తినేయాలి అనుకున్నాను, కానీ పోనీలే అని మీకోసం కొంచెం తీసుకువచ్చాను అని అన్నాడు కరణ్. పెళ్ళి అంటేనే వద్దు అన్న కరణేనా ఇలాగా నా కోసం తన భార్య గురించి చెప్తూ బాక్స్ తీసుకొచ్చాడు అని ఒక్కసారిగా తన కొడుకుని మురిపంగా చూసుకున్నాడు తన తండ్రి. కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందమే చెప్తుంది చేసుకున్న అమ్మాయి అంటే కొడుకుకి ఎంత ఇష్టమో. పాయసం వెంటనే బాక్స్ ఓపెన్ చేసి స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటూ, నిన్ను ఇంత మార్చేసిన అమ్మాయిని చూడాలరా, నాకు ఇప్పుడే చూడాలనుంది అని అన్నారు తను. డాడీ, ఒక వారం ఓపిక పట్టండి, ఇంటికి తీసుకువస్తాను కదా. ఇంతకీ పాయసం ఎలా ఉంది చెప్పండి అని అడిగాడు కరణ్ తండ్రి వైపు చూస్తూ. చాలా బాగుంది అని మొత్తం ఖాళీ చేసేసి, ఈ విషయం మీ తాతకి అమ్మకి తెలిస్తే ఇక మనిద్దరి పని అవుటే అన్నాడు. హాహాహా, అప్పుడు చూద్దాంలే. ఇంతకీ మీ కోడలికి గిఫ్ట్ ఏమిస్తున్నారు అని అడిగాడు కరణ్. గిఫ్టా, నేనేం కొనలేదురా అని అన్నాడు తెల్లబోతూ. పాయసం తినేసి గిఫ్ట్ ఇవ్వరా? మీరు ఇంత కంజూస్ అనుకోలేదు డాడీ అని అన్నాడు కరణ్ ముఖం అదోలాగా పెట్టుకొని. కరణ్ చిన్నబుచ్చుకోవటం చూసి, సరే సరేరా, అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, అదైనా చెప్తే నేను విండి అదే పని చేస్తాను అన్నాడు విష్ణువర్ధన్ గారు. మీ బ్యాంక్ కార్డు ఇచ్చేయండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని తీసుకువెళ్తాను అని చెప్పగానే ఒక కార్డు తీసి టేబుల్ మీద పెట్టాడు ఆయన. ఎంత బ్యాలెన్స్ ఉంది అందులో అని అడిగాడు కరణ్. ఒక 10 lakhs దాకా ఉండొచ్చురా అని అనగానే, సరిపోదు అని అన్నాడు కార్డు ముట్టుకోకుండానే. రే, దిస్ ఈజ్ టూ మచ్ అని జనార్దన్ నవ్వుతూ తన కొడుకు వైపు చూశాడు. అమ్మకు చెప్పేస్తా, కోడలు చేసింది అమ్మకి ఇవ్వమని తీసుకొని వస్తే ఇట్టే మొత్తం మీరే తినేశారు అని అన్నాడు బెదిరిస్తూ. రే పాపి, నువ్వే కదా తెచ్చిచ్చావు, అది చెప్పేస్తే నేను మీ అమ్మకి అని అన్నాడు జనార్దన్. ఇటు పక్క నుండి వచ్చి, ఇచ్చా అని అమ్మకి చెప్తా, ఎవరి మాట నమ్ముతుందో చూద్దాం అని ఐబ్రోలు రైజ్ చేస్తూ అడిగాడు కరణ్. పళ్ళు కొరుకుతూ మరో కార్డు తీసి టేబుల్పై పెట్టాడు ఆయన. ఇందులో 30 దాకుంటుందిరా అని అన్నాడు ముఖాన్ని ముడుచుకుని. పర్ఫెక్ట్ అని 2 కార్డ్స్ తీసుకున్నాడు కరణ్. రే ఆ రెండోది ఇచ్చేసేయ్ అని వాళ్ళ నాన్న అడిగితే, డాడ్, మినిమం 40 lakhs అయినా ఉండాలి కదా నేను చూసిన గిఫ్ట్కి అని 2 కార్డ్స్ జేబులో తోసేసుకొని లేచి నిల్చున్నాడు. టేబుల్పై ఉన్న బుడ్డి పాయసం బాక్స్ చూసి, రే, ఇంత తక్కువ తెచ్చి 40 lakhs పట్టుకెళ్తున్నావు, ఇక లంచ్ మొత్తం కోడలు చేస్తే ఏమడుగుతావో ఏంటో అని అన్నాడు ఆయన నవ్వుతూ. మీ కోడలు ఎందుకు చేస్తుంది, ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారు కదా, అది చేస్తే ఊరుకోను అని అన్నాడు కరణ్ డోర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరుగుతూ. మరి రే కరణ్ అని పిలిచాడు ఆయన. తండ్రి వైపు మరలా వెనక్కి తిరిగాడు కరణ్. ఆ అమ్మాయి కోసమే అక్కడికి వెళ్ళావు కదా అని అన్నాడు నవ్వుతూ. కంపెనీ బాధ్యతలు తీసుకోమని తన ఫ్రెండ్ అడిగినప్పుడు కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు చూడటం, దానితో పాటు కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డేటా చూడటం గుర్తుకు వచ్చింది కరణ్కి. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది అని గుర్తుకు వచ్చి కరణ్ నవ్వటం చూసి, నేను ముందే అనుకున్నారా, ఆ రోజు నువ్వు ఫైల్స్ చూసేటప్పుడు చిరునవ్వు నవ్వావు చూడు, నాకు బాగా గుర్తుంది. ఇంత పెద్ద బిజినెస్ని వదిలి ఆ చిన్న కంపెనీకి CEO కింద వెళ్తుంటే నాకు అప్పుడే కొట్టింది, కానీ నాకు కోడల కోసం వెళ్ళావు అని అనుకోలేదు రోయ్, ఇప్పుడు అర్థమవుతుంది అని అన్నాడు అతను. హహహా, అర్థమైంది కదా అని నవ్వాడు కరణ్. కోడల కోసం వెళ్ళిన వాడివి కోడల్ని వదిలేసి ఆ మేనకతో బయటికెందుకు వెళ్ళావు అని అడిగాడు. ఇక వెంటనే కరణ్కి అది తలుచుకోగానే ముఖం మారిపోయింది. మీ కోడలికి అస్సలు బుద్ధి లేదు డాడ్, నేను ఆ మేనకతో వెళ్తున్న పట్టనట్టు కూర్చుంది, పళ్ళు పటపడా కొరికాడు. పరి సైలెంట్గా వర్క్ చేసుకోవడం గుర్తుకు వచ్చి, ఇప్పుడు కానీ పరి ముందు ఉంటే ఇంకొకసారి గట్టిగా కిస్ చేసి పని చేయాలి అనిపించింది. సిల్లీ ఫెలో, రే సిల్లీ ఫెలోలా బిహేవ్ చేయకు, కోడల్ని అనవసరంగా బాధ పెట్టకు, తొందరగా ఇంటికి తీసుకురా అని అన్నాడు ఫైల్ తన ముందుకు లాక్కుంటూ జనార్దన్. ఇక అందరూ దానికే సపోర్ట్ చేయండి అని ఉడుక్కుంటూ బయటికి నడిచేశాడు కరణ్. హర్ష చనిపోయాక కరణ్ అల్లరి చేయటం అసలు మానేశాడు. ఇన్ని రోజుల తర్వాత ఇలా సంతోషంగా నవ్వటం జనార్దన్ చాలా అంటే చాలా సంతోషపడ్డాడు కరణ్ని చూసి. పర్ణిక అతని జీవితంలోకి వచ్చాక పాత కరణ్ని మరలా తిరిగి వచ్చినట్టు అనిపించింది అతనికి. కరణ్ని ఇంతగా మార్చేసిన కోడల్ని కలవాలి అన్న ఆతృత అతనిలో ఇంకా పెరిగిపోయింది. ఇక
ఇంకా తండ్రి దగ్గర నుండి బయటికి వచ్చిన కరణ్ మొదటగా జ్యువెలరీ స్టోర్కి వెళ్ళాడు. డైమండ్స్తో పొదిగిన మంచి నెక్ సీట్ తీసుకున్నాడు. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాడు. కపుల్ రింగ్స్ కస్టమైజేషన్కి ఆర్డర్ ఇచ్చాడు ఆల్రెడీ. విష్ణువర్ధన్ గారికి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఖర్చు పెట్టేశాడు కరణ్, ₹1 కూడా బ్యాలెన్స్ ఉంచకుండా. వాటిని తీసుకున్న కరణ్ ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొని కార్ ట్రంక్లో పెట్టించేశాడు. పర్ఫెక్ట్ అని అనుకుని టైం చూసుకున్నాడు. 11 అయిపోయింది. మేడం ఏం చేస్తుందో అని అనుకుంటూ ఇక ఇంటి వైపుకి పరిగెత్తించాడు తన కార్ని. పార్కింగ్ లాట్లో పార్క్ చేసి జ్యువెలరీ బ్యాగ్స్ తీసుకుని లిఫ్ట్ దగ్గరికి నడిచాడు. లిఫ్ట్లో తన ఫ్లోర్ చేరుకొని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు. కింద పరి జాడలేదు, పైన ఉన్నట్టుంది అని అనుకుని కొంచెం వాటర్ తాగేసి త్వరగా మెట్లు ఎక్కేసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. బెడ్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి లోపల దృశ్యాన్ని చూసి స్టన్ అయిపోయాడు కరణ్. బెడ్పై అడ్డంగా బోర్లా పడుకుంది పరి. మోచేతులపై బరువు ఆంచి ఫోన్లో ఏదో టైప్ చేస్తుంది సీరియస్గా. ఆమె ఎదకింద ఉన్న పిల్లో ఊపిరి ఆడక ఒత్తిడికి నలిగిపోతూ ఉన్నట్లుంది. వీపు భాగం జానెడు మాత్రం కవర్ చేసింది వేసుకున్న జాకెట్. వీపుకి ఎత్తైన కటి ప్రదేశం మధ్యలో నలిగిపోతూ బిక్కుమంటూ చూస్తూ ఉంది నడుము. ఒక కాలిని మోకాలి వరకు పైకి కిందికి ఊపుతూ మరో కాలి మడమను బొటనవేలుతో తాకిస్తుంది. అలా తాకినప్పుడు సన్నగా శబ్దం చేస్తున్నాయి ఆమె కాలిపట్టీలు. ఆ ఆటలో చీర మోకాళ్ళ వరకు పైకి జరిగి దబ్బపండు రంగులో మెరిసిపోతున్న కాళ్ళు కరణ్కి కనువిందు చేస్తున్నాయి. ఆ భంగిమలో ఉన్న పరీని చూడగానే ఎడారిలో మిట్ట మధ్యాహ్నం నడిచిన వ్యక్తికి గొంతు తడారిపోతున్నట్లుగా తడారిపోయింది కరణ్కి. ఇప్పుడే ఇంట్లోకి రాగానే ఒక గ్లాసుడు నీళ్లు తాగి పైకి వచ్చినా కూడా తనకి దాహం అనిపించింది ఎందుకో. అతని చేతిలోని బ్యాగ్ కిందకి జారిపోయింది. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత రాత్రి అయిపోయినా కూడా నేను మళ్ళీ మీరు ఎదురు చూస్తుంటారని ఎపిసోడ్ ఇచ్చాను. తప్పకుండా చదివేయండి. అలాగే మరొక ఎవరైతే లిపిలో చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారో, నేను లిపిలో ఒక స్టోరీ కాంపిటీషన్కి రాస్తున్నాను. వీలైతే దానిని కూడా చూసేయచ్చు కదా. ఓకే గైస్, ప్రతి లిపిలో నా స్టోరీని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. ఉంటాను గైస్, బాయ్.